యూరియా కేవలం ఈరోజు బజార్లోకి పోయి డబ్బు తీసుకుంటే బంగారం అనేది దొరుకుతుందే కానీ ఈనాడు రైతులకు ఒక్క మూట యూరియా కూడా ఎక్కడా దొరకడం లేదు. ఏమంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు చెల్లిస్తున్నటువంటి రుసుము ఏదైతే చెల్లిస్తారో వెంటనే దిగుమతి చేసుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఎక్కడా కూడా వ్యవసాయ మార్కెట్లో కానీ వ్యవసాయ ఆఫీసుల్లో కానీ ఒక్క మూట యూరియా కూడా దొరకడం లేదు. ఏదైనా అడిగితే చంద్రబాబు నాయుడు యూరియాతో ఏదైనా మనము పండించినట్లయితే అనేకమైనటువంటి రోగాలు వస్తాయి, యూరియా వద్దు అంటున్నారు. దేశంలో ఎక్కడైనా రైతు అనే అతను యూరియా ఉంటేనే రైతులకు సకాలంలో పంట దిగుబడి కానీ పంటల ఆవశ్యకత ఉందని అందరూ గమనిస్తున్నారు. ఏది ఏమైనా ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా రైతు అనే అతను గగ్గోలు పెడుతున్నాడు. దుర్మార్గమైనటువంటి ఈ ప్రభుత్వంలో రైతులను పట్టించుకోకున్నట్ల ఏదో కాలయాపన చేస్తున్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి సార్ అయితే రైతులకు విరివిగా రైతాంగం గురించి కేబినెట్ లో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడి రైతు సమస్యలను పరిష్కరించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఈరోజు ఏ ఒక్కటి కూడా పట్టించకుండా రైతాంగాన్ని సర్వనాశనం చేస్తున్నారు అని ప్రజలందరూ లోలోపన కుంగి కుసించి నలిగిపోతున్నారు. ఈ దేశంలో రైతాంగం గురించి రైతు సమస్యల గురించి పట్టించుకోకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకోసమే రైతాంగం పైన ఈ నెల 9వ తారీఖున పెనుగొండ ఆర్డీఓ కార్యాలయం నందు మన మడచిర నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ రైతు సమస్యలపై పోరాటం చేసి ఎల్లవేళలా ఈ ప్రభుత్వ మెడను వంచి రైతు సమస్యలను పరిష్కరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాగా పోరాటం చేసి ధర్నా కార్యక్రమం చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై జగన్, జై జై జగన్, జై జగన్.